కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా
సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా స్తోత్రం 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 స్తోత్రం. ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెందును గాక. మరొక పర్యాయము కృపగలిగిన దేవుడు మనను ప్రేమించి మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. శిలువ ధ్యాన కూడికలలో మరొక పర్యాయము దయగలిగినటువంటి యేసునాథుని మాటలు వినడానికి ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చుని ఆయన మాటలు వినే గొప్ప ధన్యతను అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తూ ఘనపరుస్తూ దేవుని యొక్క వాక్యము కొరకు నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి అందరము కలిసి మత్తయి సువార్త 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. వచనాలు చదువుదాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. చాలు. చదవబడిన లేఖనమును కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు నేటి దినాన్ని దేవుడు మనకిచ్చినటువంటి అంశము నిర్లక్ష్యము అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఏ విషయంలో నిర్లక్ష్యము? కొన్ని విషయాలు మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు. కొన్ని విషయాలను మనం నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు. కానీ పరలోక రాజ్యమును గూర్చి కొన్ని విషయాలు గనక మనం నిర్లక్ష్యము చేస్తే దాని ఫలితాన్ని మనము చవి చూడవలసి వస్తుంది. దాని యొక్క ఫలితాన్ని మనము అనుభవించవలసి వస్తుంది. కాబట్టి పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఒక ఉపమానము పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? పరలోక రాజ్యం ఎలాగుంది అని అంటూ ఉన్నాడు అని అంటే, పెండ్లి విందును చేసినటువంటి రాజును పోలి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే ఈ విందుకి పిలవబడినటువంటి వారు అనేకులే, కానీ అందులో కొందరు నిర్లక్ష్యము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొందరు నిర్లక్ష్యము చేసినట్లుగా అంటే లక్ష్యము చేయకపోవుట, మాట వినకపోవుట, లోబడకపోవుట, చెవి నొగ్గకపోవుట అనే విషయాలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒక పర్యాయము మనం ఎస్తేరు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయంలో రాజగృహములో జరిగే విందుకు ఆహ్వానము అందడం మనం చూస్తూ ఉన్నాం. అసలు రాజుగారింట్లో విందుకి ఆహ్వానం అందడమే గొప్ప కదా. మనలాంటి సామాన్య మనుష్యులకు ఒక ఎమ్మెల్యే గారి ఇంటిలో నుంచి ఇన్విటేషన్ వస్తే, ఒక ఎంపీ గారి ఇంట్లోంచి ఇన్విటేషన్ వస్తే, ఒక ముఖ్యమంత్రి గారి ఇంట్లోంచి ఇన్విటేషన్ వస్తే ఎంత పొంగిపోతాము, ఎంత సంతోషంగా ఉంటాము. అలాంటిది అసలు రాజుగారి ఇంటిలో నుండి ఆహ్వానం రావటమే గొప్ప. రాజుగారి ఇంటిలో జరిగే విందుకు ఆహ్వానము అందడం అనేది ఒక గొప్ప విషయం. 5వ అధ్యాయంలో మనము చదువుతున్నాం ఎస్తేరు గ్రంథంలో. ఆ విందుకు వెళ్ళడం ఎంతో ప్రత్యేకమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానములో రాజు యొక్క ఆహ్వానమునే నిరాకరించి తృణీకరించినటువంటి వ్యక్తులను ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఎక్కడ? మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో రాజు యొక్క ఆహ్వానాన్ని తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఒక రాజు ఇంట్లో జరిగే విందును గురించి జ్ఞాపకం చేయట్లేదు, కానీ పరలోకమును గురించి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యమును గూర్చి కృప కలిగిన దేవుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రారంభంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఉపమానం యొక్క భావం ఏమిటి అని అంటే, పరలోక రాజ్యములో మనకు అందినటువంటి ఆహ్వానాన్ని అందుకునే వారముగా ఉన్నామా, తృణీకరించే వారముగా ఉన్నామా అనే ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు వారిని వీరిని కూడా ఆయన జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాడు. తృణీకరించినటువంటి వారిని గురించి, లక్ష్య పెట్టినటువంటి వారిని గూర్చి, తృణీకరించినటువంటి వారిని గూర్చి, రానొల్లకపోయిన వారిని గూర్చి కూడా ఆయన జ్ఞాపకం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే, ప్రియులారా, ఒకసారి ఆహ్వానం అందింది, ఇన్విటేషన్ అందింది, వారు రాలేదు. మరలా తన దాసులను పంపితే అక్కడ మనం చదువుతూ ఉన్నాము, వారు రానొల్లకపోయేది, నిర్లక్ష్యము చేసేది, నిరాకరించిరి అనే మాట మనం చదువుతున్నాం. అంటే రాజు యొక్క పిలుపును లక్ష్యము చేయకపోయిరి, రాజు యొక్క పిలుపును గౌరవించకపోయిరి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజానికి చెప్పాలి అని అంటే, రాజుగారి విందు కంటే గొప్ప పనులా మనకున్నాయి కాదు. రాజుగారి ఇంటిలో జరిగే ఆ విందు కంటే
మనం కల్పించుకున్నటువంటి పనులు గొప్పవేమీ కాదు. అయితే కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యమును గురించి సంఘానికి జ్ఞాపకం చెయ్యాలి. పరలోక రాజ్యమును గురించి జ్ఞాపకం చేస్తూ రాజు తన ఇంట్లో జరిగే పెండ్లి విందుకు మిమ్మల్ని ఎలాగో ఆహ్వానించాడో పరలోక రాజ్యానికి నేను కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను నా సేవకులను మీ దగ్గరికి పంపుతూ ఉన్నాను, నా దాసులను మీ దగ్గరికి పంపుతూ ఉన్నాను. మీరేమనుకుంటూ ఉన్నారు? ఇందాక 24 అధ్యాయం మత్తయి సువార్తలో చదివినట్లుగా, ఎప్పుడొచ్చావు ప్రభువా నువ్వు? ఎప్పుడు ఆకలి కొన్నావు నాయనా? ఎప్పుడు దాహము కొన్నావు నాయనా? ఎప్పుడు రోగివై ఉన్నావు నా ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా దాసులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యమును గూర్చి, పరలోక రాజ్యం యొక్క పిలుపును గూర్చి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘాన్ని. తన దాసులను పంపుతూ ఉన్నాడు, తన సేవకులను పంపుతూ ఉన్నారు. లోకం గుర్తించలేకపోతూ ఉంది, లోకం గుర్తించలేకపోతుంది. ఏదో కొన్ని దిక్కుల్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, పట్టుకుంటూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, ప్రియులారా ఏదేదో అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సంగతిని మీరు గమనించాలి. ఏంటి అనంటే, మీరు ఇచ్చినటువంటి ఆ నిరాకరణ ఏదైతే ఉందో, అలక్ష్యం ఏదైతే ఉందో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానికి ప్రతిఫలం ఎలాగుండబోతుందో ఊహించుకుంటేనే భయమేస్తూ ఉంది. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో మనం చదువుతున్నాము. 23వ అధ్యాయము 23వ అధ్యాయము 37వ వచనంలో ఇలాగంటా ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్నదాన. లోకం ఏం చేస్తుంది? సేవకులను పంపుతూ ఉంటే, ఆయన పనివారిని పంపుతూ ఉంటే, తన దాసులను పంపుతూ ఉంటే లోకము నిర్లక్ష్యము చేస్తూ ఉంది, ఎగతాళి చేస్తూ ఉంది. ప్రియులారా, రానొల్లకపోగా తన దాసులను పట్టుకొని కొడుతూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఇంకా ఇర్మియా గ్రంథాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే వాళ్ళు అంటున్నారు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములలో విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. వినండి, ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? మేము మీ మాట వినము అని అంటా ఉన్నారు. మేము మీ మాట వినము, రానొల్లకపోతిరి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. రానొల్లకపోతిరి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. మీ మాట వినము అని అంటూ ఉన్నాం. ఇదే నిర్లక్ష్యం అంటే. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదివితే ఇలా వ్రాయబడి ఉంది, మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండానట్లును, అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగి చూడండి. ఆయన అంటున్నాడు, మీ చెడ్డ పాపమును దుష్ట క్రియలను విడిచి రండి అంటా ఉన్నాడు. వీళ్ళేం చేస్తూ ఉన్నారు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ మాటలను పెడచెవిని పెడతా ఉన్నారు, నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. మాట వినకపోవట, దేవుని పిలుపును నిర్లక్ష్యము చేయడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆ తర్వాత అర్థమవుతుంది. దేవుని యొక్క మాటను వినకపోతే,
దేవుని యొక్క మాటను వినని కారణము చేత కలిగే ఆ పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే, మన లేఖనంలో మత్తయి సువార్తలోనికి మనం వచ్చినట్లయితే 22వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం 7వ వచనంలో, రాజు కోపపడి అనే మాట చదువుతున్నాం. రాజు కోపపడ్డాడు. ఎందుకు? తన మాటను నిర్లక్ష్యము చేసిన వారిని చూచి ఆయన కోపపడి వారిని ఏం చేశాడంట? సంహరించాడు. ప్రియులారా, పరలోక రాజ్యమును గూర్చి తన దాసులను పంపించాడు, సేవకులను పంపించాడు. ఏ మూలను చూసినా సువార్త వినబడుతుంది, ఊరూరా సువార్త వినబడుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసములో, మార్చి మాసములో సెలవు ధ్యాన కూడికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఊరిలో జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఇంటింటా జరుగుతూ ఉన్నాయి. స్వార్థకు లోటు లేదు, సేవకులకు లోటు లేదు. స్వార్థ వినబడుతుంది, స్వార్థ చెప్పే సేవకులు కూడా ఉన్నారు. వినేవారు లేరు, గైకొనేవారు లేరు. నిర్లక్ష్య స్వభావము. దేవుని పిలుపును వినక ప్రియులారా, దేవుని మాటలను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజు ఏం చేశాడు అని అంటే, సంహరించాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, పరలోక రాజ్యమును గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన అంటూ ఉన్నాడు, నా మాట మీరు వినలేదు కాబట్టి, నా సేవకుడు పంపించిన వర్తమానం మీరు ఆలకించలేదు కాబట్టి, మీకును మీ దూతలకును సిద్ధపరిచినటువంటి ఆ నిత్య నరకాగ్నిలోనికి పోవుడి అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 2వ అధ్యాయంలో, ఎబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయాన్ని మనం చదివితే ఆయన అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ప్రియులారా, వినండి. దేవుని యొక్క లేఖనం గమనిస్తూ ఆలోచన చేసినట్లయితే, ఒక రక్షణ భాగ్యాన్ని కృపగలిగిన దేవుడు నీ దగ్గరికి పంపించాడు. ఒక రక్షణ స్వార్థతో కూడిన వాక్కును నీ దగ్గరికే పంపించాడు. సేవకుని నీ దగ్గరికే పంపించాడు. సేవకుని పంపించి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మీరంటున్నారు, సంఘం అంటా ఉంది, మేము వినకపోవట కీడు అన్న సంగతి గుర్తించలేకపోతున్నారు. ఇర్మియా చాలా బాగా జ్ఞాపకం చేస్తున్నారు. ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 19వ వచనములో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక నా ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆయన మాట వినకపోవటం కీడుకు నిదర్శనం. ఆయన మాట వినకపోవటం వలన నీకు కీడు, నీకు మేలు కాదు, నీకు ఆశీర్వాదం కాదు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యమునకు నిన్ను సిద్ధపరచాలి. పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళాలి. తానుండు స్థలములో నువ్వు ఉండాలి అనే ఉద్దేశంతో నిన్ను సిద్ధపరచడానికి ఆయన రాకడకు ముందు సేవకులన్నీ దగ్గరికి పంపాడు, దూతల్ని దగ్గరికి పంపాడు, పరివారం నీ దగ్గరికి పంపాడు, దాసులను నీ దగ్గరికి పంపాడు. వింటున్నావా? ఆయన మాటను లక్ష్య పెడుతున్నావా? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆయన మాటను వింటూ ఉన్నావా? ఆయన మాటకు లోబడుతూ ఉన్నావా? ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో మనం ఇప్పుడే చదువుకున్నాము, ఆయన మాట వినకపోవటం కీడు అనే మాట చదువుతూ ఉన్నాం. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథములోనే 26వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే, ఆయన మాట వినకపోవడము శాపము అని మనం చదువుతూ ఉన్నాము. ఆఖరిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయాన్ని మనం చదివితే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం చదివితే 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి,
మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చూడండి, మీరు వినిన ఎడల బ్రతుకుతారు. బ్రతుకుతారు అనే మాటకి ప్రాణంతో ఉంటారు అని కాదు, వింటున్నారా? బ్రతుకుతారు అనే మాటకి ప్రాణముతో ఉంటారు అని కాదు. వినినా బ్రతుకుతావు, వినకపోయినా భూమి మీద ఉంటావు. అంటే వింటే నిత్య జీవమునకు వారసుడు అవుతావు. ఆయన మాట వినకపోతే పాతాళమునకు సిద్ధపరచబడతావు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎలాగుంది నీ సిద్ధపాటు, ఎలాగుంది నీ నిర్లక్ష్యము. రెండు కూడా మనం బేరీజు వేసుకుందాం. నేను నిర్లక్ష్యం కలిగి ఉన్నానా, సిద్ధపాటు కలిగి ఉన్నానా? సిద్ధపాటు కలిగి ఉంటే ఎత్తబడతాం. నిర్లక్ష్యంతో ఉంటే ఆయనే వచ్చి సంహరిస్తాడేమో, ఆయనే వచ్చి లేకుండా చేస్తాడేమో. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన మాట వినకపోవుట కీడు, ఆయన మాట వినకపోవుట శాపం. ఆఖరిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మాట వింటే నీవు బ్రతుకుతావు. తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్లక్ష్య స్వభావము మనకు ఉండకూడదు. నిర్లక్ష్యము, అవిధేయత, మాట వినకపోవుట, లోబడకపోవుట, అలక్ష్యము చేయుట అనేది ఉండకూడదు. లక్ష్యము కలిగి ఉండాలి, లక్ష్యము కలిగి ఉండాలి, మాట వినేవారముగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు వందనాలు. మేము నిర్లక్ష్యము చేసేవారముగా ఉన్నామా, లక్ష్య పెట్టేవారముగా ఉన్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకునే కృపను మాకు ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.